భరించలేని కష్టాలతో బాధపడేవారు ఉప్పు పసుపుతో ఇలా చేస్తే చాలు ఆ కష్టాలన్నీ కూడా పోయి బిచ్చగాడు కూడా కుబేరుడైపోతాడు. అలానే కాకుండా కూటికి లేనివారు కూడా కోట్లు సంపాదిస్తారని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఏంటంటే గనకనండి, చక్కగా మీకు ఎక్కువగా కష్టాలు ఉన్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు పడుతున్నాయి, ఏం చేయాలో అర్థం కావటం లేదని మీరు అనుకున్నట్టయితే ఈ పరిహారం తప్పకుండా ఆచరించండి. వాస్తుశాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్నమాట. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు. ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలను చేస్తే ఇంట్లో ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదని, అలానే కాకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని అందరూ అనుకుంటూ ఉంటారు. అలానే కాకుండా ఉప్పుతో పరిహారాలు చేయటం వల్ల అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడవచ్చని చాలామంది కూడా నమ్ముతూ ఉంటారు. ఇక అలాగే కాకుండా ఇల్లు మొత్తం కూడా సంతోషంతో ఆనందంగా ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఉప్పుతో ఈ యొక్క చిన్న పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి. అలా కనుక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారనమాట. అలానే కాకుండా ఏంటంటేనండి, అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అలాగే కాకుండా పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదన సమయంలో సముద్ర గర్భము నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది. సముద్ర గర్భము నుంచి ఉప్పు కూడా తయారైంది. కాబట్టి ఉప్పుని లక్ష్మీదేవి అంటే స్వరూపంగా భావిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి అంటే బయటపడాలంటే ఉప్పు పరిహారం తప్పక చెయ్యాలని కూడా మనకు శాస్త్రాలు పండితులు చెబుతూ ఉంటారనమాట. అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం ఏంటంటే ఉప్పు పరిహారం చాలా చాలా శక్తివంతమైనదని కూడా నమ్ముతూ ఉంటారు. అలానే రాళ్ళ ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంటుంది. అలానే కాకుండా డబ్బు చేతిలో నిలవకుండా కూడా అంటే ఖర్చు అయిపోతూ ఉంటుంది కదండి. అలాంటి వారికి కూడా ఉప్పు పరిహారం చేయటం వల్ల ఆ ఖర్చు అనేది తగ్గటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు ఏంటంటే పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటేనండి, చక్కగా ఉప్పు పరిహారం అనేది చాలా విధాలుగా కూడా పనిచేస్తుంది. అలానే కాకుండా ఉప్పు పరిహారం అనేది చాలా వరకు కూడా ఏంటంటే మనకు ఎక్కువగా ఉండే చెడంతా కూడా తీసేసి మంచిని తెచ్చిపెట్టడానికి కూడా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఉప్పు పరిహారం చేయండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, శుక్రవారం రాళ్ల ఉప్పుని కొనుగోలు చేయటం వలన ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు. అలానే ఉప్పుతో ఎన్ని పరిహారాలు చేసినా సరేనండి, ఆ పరిహారాలన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి. చాలా అద్భుతమైన ఫలితాలు అంటే తెచ్చి పెడతాయి. అలానే కాకుండా చాలా వరకు కూడా మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటేనండి, గుర్తుపెట్టుకోండి, అందరికీ ఉండే కష్టం ఏంటంటే చాలా భరించలేకపోతూ ఉంటారు. ఇంటి పరంగా ఎంత కష్టం ఉంటుందంటే కనుక ఆ కష్టాన్ని తీసుకొని చాలా చాలా బాధపడిపోతూ ఉంటారు. ఏం చెయ్యాలో అర్థం కాదు, ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. మాకు అసలు ఇల్లు కలిసి రావటం లేదండి, ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయండి, ఇంటి పరంగా అయితే మేము చాలా బాధపడిపోతున్నామండి, ఏం చేయాలో మాకు అసలు పాలు పోవటం లేదండి అని బాధపడుతున్నారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక్క రాత్రి అండి, ఏ రోజైనా పర్వాలేదు, ఈ ఉప్పు పరిహారం అయితే తప్పక ఆచరించండి. ఇలా కనుక మీరు ఆచరించుకున్నట్టయితే మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా ఒక రాత్రిలోనే వెళ్ళిపోతాయి. బిచ్చగాడు సైతం కుబేరుడైపోతాడు. ఉప్పుకు అంతటి శక్తి ఉంటుందన్నమాట. ఉప్పు పసుపు అనేది చాలా చాలా శక్తివంతమైనది. పసుపు అనేది లక్ష్మీదేవి రూపము, లక్ష్మీదేవికి సంబంధించింది. అలానే కాకుండా ఉప్పు కూడా లక్ష్మీదేవికి సంబంధించింది. కాబట్టి అటు మనకు ధనానికి ధనం వస్తుంది, మన యొక్క కష్టం నుంచి మనం బయటపడగలుగుతాం. కాబట్టి ఏంటంటే ఉప్పు పసుపుని తీసుకోండి, రాళ్ళ ఉప్పుని తీసుకోండి. రాళ్ళ ఉప్పుని నార్మల్గా ఏంటంటే మనం రాక్ సాల్ట్, గల్లులుప్పు, దొడ్డుప్పు ఇలా రకరకాలుగా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు. అలానే కాకుండా పసుపు అనేది అందరికీ తెలిసే ఉంటుంది కదా, మనం టర్మరిక్ అంటాము. ఇది కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టకరమైనదనమాట. పసుపు లేనిది మనం ఏ కార్యం చెయ్యమో, పసుపు లేనిది మనం ఏ శుభకార్యం కూడా తలపెట్టము. అలాంటిది ఈ పసుపుని తీసుకుని కనుక ఈ రెండు కలిపి మనం చక్కగా పరిహారం చేస్తే ఇంటిపై ఉండే చెడు ప్రభావం న్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నట్టయితే దాని నుంచి మనం బయటపడగలుగుతాం. పాజిటివ్ ఎనర్జీ తెచ్చిపెట్టుకోవడానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి, ఇల్లు మనకు అనుకూలించి ఇంటి వాతావరణం మనకు బాగా కలిసొచ్చేలాగా కూడా చేయడానికి ఈ పరిహారం అనేది తప్పకుండా సిద్ధిస్తుందని కూడా మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. అలానే మనకి ఏంటంటే కనుక ఈ ఉప్పు పరిహారం కేవలం ఒక రాత్రిలోనే అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, మరీ మీరు భరించలేకపోతున్నారు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు, ఇంటి పరంగా అయితే మేము నరకాన్ని చూస్తున్నామండి, ఇంట్లో పిల్లల పరంగా కావచ్చు, మా పరంగా కావచ్చు, మాకైతే అస్సలు బాగుండట్లేదని మీరు భావిస్తున్నట్టయితే మీరేం చేయండి అంటే కనుకనండి, ఒక చిన్న అంటే గాజు బౌల్ కావచ్చు, లేదంటే ఏదైనా సరే చిన్న బౌలు ఏదైనా సరే తీసుకోండి. ప్లాస్టిక్ది కూడా వాడుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. అలా తీసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక అందులో మీ చేతితో అంటే ఇంట్లో ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే వారి యొక్క చేతితో గుప్పెడుతో ఎడమ చేతితో మాత్రమే ఉప్పుని తీసుకోవాలి. ఎడమ చేతితో మాత్రమే ఉప్పుని తీసుకొని ఆ బౌల్లో పోసేసి అనంతరం దాంట్లో ఏంటంటే కనుక ఆ ఉప్పు మీదనే అండి ఒక అర స్పూన్
స్పూన్ కంటే కూడా ఎక్కువగా పసుపుని పోసేయాలి. పోసేసిన తర్వాత ఆ ఉప్పుని చక్కగా 2 చేతుల్లో పట్టుకొని మనం ఏంటంటే కనుక ఇల్లంతా కూడా కలియదిరగాలి. అంటే కలియదిరగడం అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీకు ఉండే గదులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఏ గది అయితే ఉంటుందో ఆ గదంతా కూడా తిరగండి. మీకు 2 గదులు అంటే 2 గదులు ఉంటే 2 గదులు, ఒక హాలే ఉంటే హాల్లో తిరగండి. అలానే కాకుండా మీకు ఉండే గదుల్లో మొత్తం తిరగండి. తిరిగిన తర్వాత ఆ ఉప్పుని తీసుకొచ్చుకొని మీరేంటంటే కనుక మన గుమ్మం దగ్గర, మెయిన్ డోర్ దగ్గర మనకు 2 అంటే మూలలు ఉంటాయి. ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు మనకు అంటే కుడివైపు వచ్చే మూల, బయట నుంచి అంటే మనం ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఏంటంటేనండి మన ఎడమ చేతి వైపు చూసుకోవాలి అనమాట. అలా ఎడమ చేతి వైపు చూసుకోండి. ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు మీ ఇంట్లో నుంచి మెయిన్ డోర్ నుంచి బయటకు వస్తూ ఉంటారు కదా, ఆ యొక్క మూలని మీరేంటంటే సరిగ్గా గుర్తుపెట్టుకోండి. ఎడమ చేతి వైపు ఏంటంటే ఈ బౌల్ని పెట్టేయండి. అలా పెట్టేసి మీరు ఏంటంటే వదిలేయండి. రాత్రంతా కూడా వదిలేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఇంకా వదిలేసిన తర్వాత పడుకోండి. పడుకున్న తర్వాత ఉదయం లేచిన తర్వాత ఆ బౌల్ని తీసుకెళ్ళి చక్కగా ఏంటంటే ఎక్కడైనా సరే, అంటే కొంచెం దూరంగా కావచ్చు, కొంచెం ఏదైనా అంటే ఒక ప్రదేశం, అంటే ఇప్పుడు అక్కడ చెట్లు ఉన్నాయి, అక్కడికి ఎవరు రారు, అక్కడ జనావాసం ఉండరు, అంటే మేము అక్కడ పెట్టుకోగలుగుతాం అనుకునే దగ్గర పెట్టుకోండి. ఒకవేళ మీకు ఈ యొక్క అంటే అవకాశం లేదు, ఆ ఉప్పుని పెట్టుకునేంత అవకాశం లేకపోతే మీరు చెయ్యకండి. ఎందుకంటే ఖచ్చితంగా మనకు శాస్త్రం ఏం చెబుతుందంటే కనుక ఇంటి పరంగా ఉండే కొన్ని రకాల కష్టాలని తీర్చేసుకోవాలంటే కనుక గోతిని తీసేసి ఆ బౌల్తో సహా పాతి పెట్టాలి. అలాంటప్పుడు ఏంటంటే మంచి ఫలితం అనేది వస్తుంది. ఇంటి పరంగా ఉండే ఏదైనా చెడు ఉంటే అది తొలగిపోతుంది. చాలా మంచి రిజల్ట్ని చూడటానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా రాత్రంతా కూడా పెట్టిన బౌల్ని తీసుకెళ్ళి, అంటే మనం గిన్నెలో, అది మనం ప్లాస్టిక్ది వాడిన గాజు పాత్రని మనము, అంటే చిన్న గాజు పాత్రలు ఉంటాయి కదండి, అంటే బౌల్ అంటాము, అది వాడినా సరేనండి, తప్పకుండా మీరు ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పాతి పెట్టేయండి, ఇంకా వదిలేయండి. చూడండి మీరు ఎంత మార్పుని గమనిస్తారంటే కనుక ఎంతలాగా మీకు ఫలితం వస్తుందంటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. మీరే అనుకుంటారు ఇంత మంచి రిజల్ట్ వచ్చిందా, ఉప్పు పసుపుకు అంతటి శక్తి ఉంటుందా అనుకుంటారు. అంత బాగా ఈ ఉప్పు పసుపు పరిహారం అయితే తప్పక పనిచేయటం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి. ఇది మొదటి పరిహారం. ఇల్లు అనుకూలించాలన్నా, ఇంట్లో ఉండే కొన్ని రకాల గొడవలు తగ్గాలన్నా, అలానే కాకుండా ఏంటంటే మరీ భరించలేకపోతున్నాం, ఈ కష్టాలైతే మేము ఇంకా మాకు ఎక్కువైపోయాయి, మేము ఇంక ఇబ్బంది పడిపోతున్నాం అనుకునే వారు మాత్రం ఈ పరిహారం అయితే తప్పక చేయండి. కానీ పాతి పెట్టండి. మీరు పాతి పెట్టకుండా వదిలేశారనుకోండి, మీకైతే ఫలితం రాదు. ముందే మీరు గుర్తుపెట్టుకోండి, మీకు మంచి ఫలితం రావాలన్నా, చక్కగా ఉండాలన్నా సరేనండి, ఇలా చేయండి. ఇలా చేసేసి ఫలితం అనేది పొందండి. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి, నార్మల్గా ఇది ఏ రోజైనా చేయొచ్చు. కానీ రాత్రి సమయాలలో ఎప్పుడు చేయాలంటే కనుక 8 గంటలు 9 గంటలు దాటిపోయిన తర్వాత రాత్రి 12 లోపు ఎప్పుడైనా చేయొచ్చు. ఆ సమయమే ఈ ఉప్పు పరిహారానికి సరైన సమయం అని కూడా మనకి ఏంటంటే పురాణ గ్రంథము పండితులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ సమయాలలో మీరు పాటించండి, ఆ సమయంలోనే మీరు చేసుకోండి. అలా కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. కేవలం అండి మన ఇంట్లోనే రాళ్ళ ఉప్పు ఉంటుంది. చాలామంది రాళ్ళ ఉప్పు అంటే వాడుతారు, మన అమ్మలు కానీ, మన అమ్మమ్మలు కానీ, నానమ్మలు కానీ, వాళ్ళందరికీ కూడా ఏంటంటే నార్మల్గా కూరల్లో వాడుకునే ఉప్పు అంటే వారికి అంతగా నచ్చదు, రాళ్ళ ఉప్పును ఎక్కువగా వాడుతుంటారు కదా, అలాంటి ఉప్పు పైసా ఖర్చు లేని పరిహారం అని చెప్పొచ్చు. అలాంటి అద్భుతమైన పరిహారాన్ని మనం వదులుకోకుండా కనుక మనం ఆచరించినట్టయితే ఇంకా మనంత అదృష్టవంతులైతే ఎవరు ఉండరండి. చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. చాలా అద్భుతమైన అంటే ఫలితాన్ని మనం పొందగలుగుతామన్నమాట. మనం అద్భుతాన్ని చూడగలుగుతామని చెప్పొచ్చు. ఈ పరిహారం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇతరులతో పంచుకోకండి, ఇతరులకు చెప్పకండి, అసలు ఎవ్వరికి చెప్పకుండా ఈజీగా చేసేసుకునే పరిహారం అనమాట. ఇలా ఆచరించండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఇంటిపై బ్లాక్ మ్యాజిక్ జరిగిందండి, మా ఇంటిపై చెడు జరిగింది, మేమంటే గిట్టని వారు మా ఇంటిపై ఏదో చెడు చేయించారండి, ఏం చేయాలో అర్థం కావడం లేదని చాలామంది బాధపడిపోతుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక గాజు గ్లాసులో అండి గంగాజలం కావచ్చు, నీళ్లు కావచ్చు, లేదంటే రోజ్ వాటర్ కావచ్చు, ఏదైనా సరే తీసుకోండి. అందులో కొద్దిగంత రాళ్ళ ఉప్పుని పోయండి. ఆ తర్వాత చిటికెడ కంటే కొంచెం ఎక్కువగానే పసుపుని పోయండి. పోసేసిన తర్వాత ఏం చేయండి అంటే కనుక ఆ నీటిని మొత్తం అండి మీ ఇంటి చుట్టూ, ఒకవేళ పోసుకునే వీలుంటే దారలాగా మీ ఇంటి చుట్టూ పోసుకోండి. ఒకవేళ లేదండి అనుకుంటే కనుక మీ యొక్క మెయిన్ డోర్ అంటే మన గోడలు ఉంటాయి కదండి, మెయిన్ డోర్కి అక్కడ ఏంటంటే ఒక దారలాగా పోసేయండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందో తెలుసా, మన ఇంటిపై జరిగిన చెడుని తిప్పికొట్టడానికి, మన ఇంట్లోకి అంటే బ్లాక్ మ్యాజిక్ అనేది ఎక్కువగా అంటే రాకుండా అడ్డుకోవటానికి మనం పోసిన దార కావచ్చు, మనం చల్లుకునే అంటే ఇంటిపై చల్లుకునే నీరు కావచ్చు, మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంట్లో నుంచి కాకుండా ఇంటి బయట నుంచి చల్లినా, ఇంటి చుట్టూ మనం ఇలా దారలాగా ఈ నీటిని ఒక గ్లాసుడు కలిపేసి ఇంటి చుట్టూ చల్లుకున్నా, ఇంటి చుట్టూ పోసుకున్న మనకైతే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. అలానే కాకుండా ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టి
మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందన్నమాట. మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరుస్తుంది. అలానే కాకుండా ఇంటిపై ఉండే చెడంతా కూడా తొలగించేలాగా చేస్తుంది. ఒక్క రాత్రిలోనే మీరైతే అద్భుతాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది. ఒక్క రాత్రిలోనే మీకైతే ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుందండి. అంత బాగా ఉపయోగపడే పరిహారం అనమాట. కాబట్టి ఏంటంటే ఎవరికీ చెప్పకుండా రహస్యంగా చేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు వస్తాయన్నమాట. రాళ్ళ ఉప్పు అనేది చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్గా పరిగణించబడుతుంది. ఉప్పుతో చేసే ఎలాంటి పరిహారాలు కావచ్చు, పనులు కావచ్చు, చాలా చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి. ఉప్పే కదా అనుకుంటాం, కానీ ఉప్పు లక్ష్మీదేవి రూపము, పసుపు కూడా అమ్మవారి రూపంగా పరిగణించబడుతుంది. ఈ రెండు కూడా పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. కాబట్టి వీటితో పరిహారాలు చేస్తే రాదు కాదు అని లేకుండా ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఫలితాలను మనం పొందటానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఈ రెండు పరిహారాలు కూడా మీరు ఎక్కువగా కష్టాలు పడిపోతున్నారు, బాధపడిపోతున్నారు, భరించలేక ఇబ్బంది పడిపోతున్నామండి అనుకునే వారైతే తప్పక ఆచరించవలసిన పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అండి. తిరుగు అనేది ఉండదు.